హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అప్పుడే మన వీడియోలు మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. సో ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే 3 జూన్ 2026 3 జూన్ 2026. సో ఈరోజు బుధవారం అనమాట. ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంటుందండి. సో దయచేసి లాస్ట్ వరకు వీడియో చూడండి. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తప్పకుండా లైక్ అయితే చేయండి. సో ఇక ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల 30 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పోలా రంగులు అనమాట. సో ఈ నెమలి పోలా రంగుల్లో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకి చూపు లేని నెమలి పోలాలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే ఈ నెమలి పోలాల్లో కుసి చూసుకున్నట్లయితే ఎర్ర కుసుంటట్టుగా చూసుకోండి. ఎర్ర కుసున్నటువంటి నెమలి పోలాలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. అలాగే జాములో చూపులకు గెలిచినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో రేపు మీరు ఇట్లా లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు చూపులు గెలిచిన రంగుల్ని. నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, గౌడు నెమళ్ళు, నెమలి కక్కెరలు, ఎర్ర నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, ఎర్ర బోర కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి. గెలిచే రంగుల్ని నెమలి పింగళాలు, శుద్ధ పింగళాలు, గౌడు నెమళ్ళు, నెమలి కక్కెరలు, ఎర్ర నెమలి పింగళాలు, ఎర్ర పోలాలు, ఎర్ర బోర కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. ఓన్లీ చూపులకు మాత్రమే గెలుస్తాయండి. ఆల్రెడీ ముసుగు రంగు ముందుగానే చెప్పడం జరిగింది, నెమల పోల రంగు అనమాట. ఇవి మాత్రం ఓన్లీ చూపులకే గెలవటం జరుగుతుంది. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు కాకులు, శుద్ధ కాకులు, కోడికాకి డేగలు, కాకి చూపు డేగలు, చింతపండు డేగలు, నల్లబోర రసంగులు, కోడి నల్లకట్టు రసంగులు అనమాట. సో అన్నీ కూడా ఓటం పలడేటువంటి ముఖ్యమైన రంగులు అండి, ఓడిపోయే రంగులు అనమాట ఇవి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి ఓడిపోయే రంగుల్ని. కాకులు, శుద్ధ కాకులు, కోడికాకి డేగలు, కాకి చూపు డేగలు, చింతపండు డేగలు, నల్లబోర రసంగులు, కోడి నల్లకట్టు రసంగులు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలడేటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములో. అలాగే రెండవ జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి ఉదయం 10 గంటల 50 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎరుపు మించిన కోడి నెమల రంగులు అండి. సో ఎరుపు మించిన కోడి నెమల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఎరుపు మించిన కోడి నెమల రంగుల్లో కాకి చూపు అనేది ఎక్కడా కూడా లేకుండా చూసుకోవాలి. ఎరుపు మించిన కోడి నెమల రంగుల్లో కాకి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. అలాగే కుసి వచ్చేసరికి ఎర్ర కుసి కానీ లేదంటే తెల్ల కుసి కానీ, కుసి తెలుపు కానీ కుసి ఎరుపున్నా కానీ ఏమున్నా కూడా పర్లేదు. కుసి ఎరుపు కానీ తెలుపు కానీ ఉన్నటువంటి ఎరుపు మించిన కోడి నెమలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గెలిచిన రంగులు సో మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకి గెలిచేటటువంటి రంగులు శుద్ధ డేగలు, కోడి డేగలు, మిరపపండు డేగలు, కోడి రసంగులు, ఎర్రబోడ కోడి నెమళ్ళు, తెలుపు మించిన నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి గెలిచే రంగుల్ని. సో ఇక్కడ నేను ఎందుకు రిపీట్ చేస్తానంటే కంపల్సరీగా మిస్టేక్ అవ్వకుండా ఉండటం కోసం మళ్ళీ మీకు రిపీట్ చేసి చూపించడం జరుగుతుంది. సో మళ్ళీ ఇక్కడ గెలిచే రంగులను చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, కోడి డేగలు, మిరపపండు డేగలు, కోడి రసంగులు, ఎర్రబోర కోడి నెమళ్ళు, తెలుపు మించిన నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జాములో. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కుడి పక్కన చూసుకోండి ఓడిపోయే రంగుల్ని. కాకులు, చింతపండు రంగు కాకులు, అలాగే శుద్ధ కాకులు, శుద్ధ పింగళాలు, కాకి పింగళాలు, కాకి పోలాలు, నల్ల కక్కెరలు, కాకి నెమలి పింగళాలు అనమాట. సో అన్నీ కూడా ఈ జామ్లో ఓడిపోయే రంగులు అనమాట. సో ఖచ్చితంగా గెలిచే మరియు ఓడిపోయే రంగులు రెండింటినీ చూడండి. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 11 గంటల 10 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1 గంట 20 నిమిషాల వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర నెమలి రంగులు అనమాట. సో ఎర్ర నెమలి రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చండి. సో ఎర్ర నెమలి రంగుల్లో పింగళ చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. పింగళ చూపు లేని ఎర్ర నెమలి మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే ఎర్ర నెమలి రంగు చూసుకున్నట్లయితే కుసి వచ్చేసరికి ఎర్ర కుసి ఉండాలన్నమాట. కుసి ఎరుపు ఉన్నటువంటి ఎర్ర నెమలి మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జామ్లో చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్టు అబ్రాసులు, కోడి రసంగులు,
శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు అనమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, కోడి రసంగులు, శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, పచ్చకాకి డేగలు అనమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగుల్ని ఓడిపోయే రంగులు కోడి కక్కెరలు, పసింగల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, కాకి పోలాలు, కోడి పోలాలు, కోడి నల్ల కక్కెరలు, తెల్ల పొడకోళ్ళు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట, ఓడిపోయే రంగులు అనమాట ఇవి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, ఓడిపోయే రంగుల్ని కోడి కక్కెరలు, పసింగల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, కాకి పోలాలు, కోడి పోలాలు, కోడి నల్ల కక్కెరలు, తెల్ల పొడ కోడి రంగులు అనమాట. సో అన్నీ కూడా ఈ జాములో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మీరు గెలిచే రంగుల్ని అలాగే ఓడిపోయే రంగుల్ని క్లియర్గా చూసుకుని వంతుల్లోకి దిగండి. అలాగే 4వ జాము చూసుకున్నట్టయితే మధ్యాహ్నం 1:20 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి నల్ల కక్కెర రంగులు అనమాట. సో కోడి నల్ల కక్కెర రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి నల్ల కక్కెర రంగుల్లో డాగ చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. డాగ చూపు లేని కోడి నల్ల కక్కెరలను మాత్రం మన ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. అంటే ఎర్రబొట్లు లేకుండా చూసుకోవాలండి, ఎర్ర మచ్చలు, ఎర్రబొట్లు అనేవి లేకుండా చూసుకోవాలన్నమాట. అటువంటి కోడి నల్ల కక్కెరలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు. అలాగే కుసు చూసుకున్నట్లయితే కుసు వచ్చేసరికి అంటే కోడి చూపు అంటే కుసు వచ్చేసరికి తెల్ల కుసు అనమాట. కుసు తెలుపున్నటువంటి కోడి నల్ల కక్కెరలని మనం చాలా బాగా ఉపయోగించుకోవచ్చు ముసుగులకి, జోళ్ళకి. అలాగే ఈ జాములో చూపులు గెలిచేటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు తెల్ల పింగళ గౌళ్ళు, కోడి చూపు కాకులు, నల్ల కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి పోలాలు, శుద్ధ పింగళాలు, కోడి కాకి పోలాలు అనమాట. సో అన్ని కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి గెలిచే రంగుల్ని తెల్ల పింగళ గౌళ్ళు, కోడి చూపు కాకులు, నల్ల కక్కెరలు, కోడి కక్కెరలు, కోడి పోలాలు, శుద్ధ పింగళాలు, కోడి కాకి పోలాలండి. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ క్లియర్గా కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు ఓడిపోయే రంగుల్ని శుద్ధ డేగలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పండు డేగలు, ఎర్రబోర కాకి నెమళ్ళు, కాకి డేగలు, చింతపండు డేగలు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా ఓడిపోయే రంగులను చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పండు డేగలు, ఎర్రబోర కాకి నెమళ్ళు, కాకి డేగలు, చింతపండు డేగలండి. అలాగే చివరిగా 5వ జాము చూసుకున్నట్లయితే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 6:20 వరకు ఈ జాము అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్లటి డేగలు అనమాట. నలుపు మించినటువంటి డేగల్నే ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకోవచ్చు. డేగ చూపు ఉండాలి లైట్గా. అలాగే కాకి, కట్టు కాకిలో డేగ చూపు ఉండాలన్నమాట, దాన్ని నలుపు చూపు డేగ అంటారు. సో దాన్ని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలి. సో ఈ నల్లటి డేగలో తెలుపేకలు అనేవి ఎక్కడా కూడా ఉండకూడదండి. అంటే కోడి చూపు అనేది ఎక్కడా కూడా ఉండకూడదు. కోడి చూపు లేని నల్లటి డేగలను మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. అలాగే ఈ జాములో చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓన్లీ చూపులకి గెలుస్తాయండి. చూపులకి గెలిచేటటువంటి రంగులు కాకి డేగలు, నల్లబొట్ల సేతువాలు, చింతపండు డేగలు, శుద్ధ కాకులు, పండు డేగలు, పసింగల కాకులు, నల్లకట్టు రసంగలు అనమాట. సో ఇవి చూపులకి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. సో ఇక్కడ మీరు క్లియర్గా ఎప్పుడూ కూడా గెలిచే రంగులు అనేవి లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి కాకి డేగలు, నల్లబొట్ల సేతువాలు, చింతపండు డేగలు, శుద్ధ కాకులు, పండు డేగలు, పసింగల కాకులు, నల్లకట్టు రసంగులు అనమాట. సో ఇవి గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు, చూపులకు మాత్రమే గెలుస్తాయి అనమాట ఇవి. అలాగే ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూసుకోవచ్చు క్లియర్గా ఓడిపోయేటువంటి రంగులు తెల్ల నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, నెమలి పర్లాలు, శుద్ధ నెమళ్ళు, కోడి అబ్రాసులు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులండి జాములో. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి తెల్ల నెమళ్ళు, నెమలి పింగళాలు, కోడి నెమళ్ళు, నెమలి పర్లాలు, శుద్ధ నెమళ్ళు, కోడి అబ్రాసులు అనమాట. సో ఇవి ఓడిపోయేటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జాము మొత్తం కూడా కాకి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. అలాగే ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే దక్షిణ దిక్కు నడుస్తూ ఉంటుందండి. సో మీ యొక్క కోళ్ళని దక్షిణం నుంచి ఉత్తరం వైపుగా వదులుకున్నట్లయితే సో మీకు ఈరోజు మంచి ఫలితాలు అనేది రావడం జరుగుతుందన్నమాట. దక్షిణ దిక్కు నుంచి ఉత్తరం వైపుగా మాత్రమే మీ యొక్క కోళ్ళనే వదులుకోనండి, అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి.
సో ఇక ఈరోజు నక్షత్రం వచ్చేసరికి పూర్వాషాఢ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి. సో ఈ నక్షత్రంలో గెలిచే మరి ఓడే రంగులు పచ్చని కాకి మీద నలుపు మించిన కాకి, తొమ్మిద కాకి, నెమలైన రంగులు జోడిపోతాయి. డేగ మీద నెమల రంగు ఓడిపోవడం జరుగుతుంది. పూర్వాషాఢ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని, జాములు రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి.